హాయ్, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మై డియర్ యాస్పిరెంట్స్, ఈరోజు మనం చర్చించేటటువంటి అంశం ఏంటంటే అత్యంత కీలకమైనటువంటిది ఎగ్జామ్ ఓరియంటెంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా భారతీయ సాంఘిక మత సంస్కరణ ఉద్యమం. దీని మీద ఇటీవల కాలంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ రకంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందనే ఏరియాని మనం ఈరోజు టాపిక్లో చర్చిద్దాం. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ అసలు ఎట్లా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది ఈ మత సంస్కరణ ఉద్యమాల మీద. ఈ మత సంస్కరణ ఉద్యమం అనగానే ఎమ్మటే మనకు గుర్తొచ్చేటటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ గారు. మరి రాజా రామ్మోహన్ రాయ్ అయితేంది, దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితేంది, కేశవ చంద్రసేన్ అయితేంది, కందుకూరి వీరేశలింగం గారు అయితేంది, స్వామి వివేకానందుడు అయితేంది, రామకృష్ణ పరమహంస అయితేంది, దయానంద సరస్వతి గారు అయితేంది, మరి గురిజాడ అప్పారావు గారు అయితేంది, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అయితేంది, అనిబీసెంట్ గారు అయితేంది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మన భారతదేశంలో సాంఘిక సంస్కరణోద్యమానికి తన వంతుగా కృషి చేశారు. ఒకరు రచన ద్వారా కృషి చేస్తే, ఒకరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి డైరెక్ట్గా ప్రజలల్లో తిరిగి చైతన్యం తెచ్చారు. ఒక్కొక్కరు ఒక రకంగా కృషి చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఒకసారి మనం ఇది చూద్దాం ఏ విధంగా ఉందనేది, ప్రశ్నలు ఎలా అడుగుతున్నా అనేది ఒకసారి మనం చూసినట్లయితే నాన్న ఒకసారి చూడండి. భారత్లో ఒకసారి మనం చర్చిద్దాం ఎలా అడుగుతుందనే అంశాన్ని. భారత్లో సతీ సహగమనం నిషేధ చట్టం, భారత్లో సతీ సహగమన నిషేధ చట్టం ఏ సంవత్సరంలో ఎవరి ప్రయత్నాల ద్వారా వచ్చినాయి? ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో సతీ సహగమన నిషేధ చట్టం ప్రయత్నం చేసింది ఎవరు, ఎవరి ద్వారా వచ్చింది, ఎవరి ప్రయత్నం ద్వారా అంటే ఈ సతీ సహగమన చట్టం ఎట్లొచ్చిందంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు ప్రయత్నం చేయడం ద్వారా 1829 సంవత్సరంలో, ఎప్పుడు నాన్న 1829లో రాజా రామ్మోహన్ రాయ్ గారి ప్రయత్నం వలన ఆనాడు ఉన్నటువంటి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. ఎవరైనా విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషి ఫలితంగా 1829లో సతీ సహగమన నిషేధ చట్టం రావడం అనేది జరిగింది. మన ఆన్సర్ ఏంది నాన్న? ఇగో ఇక్కడ ఇచ్చాడు. 1829 రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషి. ఆనాడు భారత గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటింగ్. ఓకేనా నాన్న? ఇక మరొక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మరొక క్వశ్చన్ తీసుకొని చూసినట్లయితే, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజముని 1867లో స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆత్మారాం పాండురంగ. అర్థమైందన్న? వీళ్ళందరూ కూడా సాంఘిక సంస్కరణ ఉద్యమం చేసిన వ్యక్తులే. వీళ్ళందరూ ఎంజి రనడే కానీ, జ్యోతిరావు బాపులే కానీ, గోపాలకృష్ణ గోఖలే కానీ. కానీ ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ ప్రార్థనా సమాజాన్ని 1867లో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆత్మారాం పాండురంగ. ఇక మరొక క్వశ్చన్ కనుక తీసుకొని చూసినట్లయితే నాన్న, ఇక్కడ సేవలకు అనేది ప్రింట్ మిస్టేక్ నాన్న, ఇంగ్లీష్లో రైటే ఉంది చూడండి. గో బ్యాక్ టు ద వేదాస్, వేదాలకి తిరిగిపోండి లేదా వేదాలకు వెళ్ళండి అని అర్థం. ఇక్కడ ఏ పదం వాడాలి? ఇక్కడ వేదాలకు. చూడనా, ఏ సాంఘిక సంఘ సంస్కర్త వేదాలకు తిరిగి వెళ్ళండి అని స్లోగన్ ఇచ్చాడు, నినాదించాడు అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే నాన్న, 1875 సంవత్సరంలో ముంబాయి కేంద్రంగా, ఏ ప్రాంత కేంద్రంగా? ముంబాయి కేంద్రంగా స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు. ఏం ఏర్పాటు చేశారు? ఆర్య సమాజంను. ఆర్య సమాజంను 1875లో ముంబాయి కేంద్రంగా స్వామి దయానంద సరస్వతి గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఈయన ఏం చెప్తాడంటే, వేదాలలోనే సర్వ జ్ఞానం ఇమిడి ఉంది అంటే వేదాలలోనే జ్ఞానం ఉంది అని అంటాడు. ఈ వేదాలలోనే మొత్తం ఇమిడి ఉంది, వేదాలలో లేనిది విశ్వంలో లేదు అంటాడు. ఏం చెప్తున్నాను ఇక్కడైనా? వేదాలలో లేనిది విశ్వంలో లేదు, వేదాలలో లేనిది విశ్వంలో లేదు అంటే విశ్వంలో ఉన్న ఏ జ్ఞానమైనా ఎందులో ఇమిడి ఉందంట? వేదాలలోనే. అసలు వేదాలలో లేనిది విశ్వంలో ఎక్కడ కూడా లేదు అంటే విశ్వంలో ఉన్న ప్రతి అంశం
వేదాలలో గలదు. కాబట్టి భారతీయులైన మీకు నేను చెప్పేది ఏంటంటే వేదాలకు తరలిల్లండి. ఎక్కడో జ్ఞానం ఉందని తాపత్రయపడకండి. మన దేశంలో ఉన్నటువంటి ఈ వేదాలని పఠించండి, దీంట్లోని చదవండి, మీకు సర్వజ్ఞానం వస్తుంది అని ఎవరు చెప్పారు నాన్న? దయానంద సరస్వతి గారు చెప్పారు. ఆయన ఏం స్థాపించారు? ఆర్య సమాజంని. ఎప్పుడు? 1875. ఏ ప్రాంత కేంద్రంగా? ముంబై కేంద్రంగా స్థాపించాడు. చూడన్న, స్వామి వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, ఇట్లా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఇక్కడ ఏంటంటే నాన్న, రాజా రామ్మోహన్ రాయ్ ఏర్పాటు చేసింది బ్రహ్మ సమాజం. ఈయన మరణించిన తర్వాత ఆ బ్రహ్మ సమాజాన్ని దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ చంద్రసేన్ ఇద్దరు ముందుకు నడిపించారు. అంటే ఇక్కడ స్వామి వివేకానందుడు స్థాపించింది రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం. కాబట్టి మనకు వేదాలకు తరలి వెళ్ళండి, గో బ్యాక్ టు ద వేదాస్ అన్నది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ యాస్పిరెంట్ వివేకానందుడు అన్నడేమని కన్ఫ్యూజ్ అవుతుంటారు. వివేకానందునికి దీనికి సంబంధం లేదు. గో బ్యాక్ టు వేదాస్ అన్నది దయానంద సరస్వతి గారు. ఓకేనా? ఇక మరొక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1873లో మహారాష్ట్రలో వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, బడుగు బలహీన బిడ్డల కోసం అన్నట్టు, ఈ బడుగు బలహీన బిడ్డల కోసం సత్యశోధక సమాజ్ను స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? అర్థమైందా నాన్న? బడుగు బలహీన బిడ్డల కోసం సత్యశోధక సమాజ్ని స్థాపించింది ఎవరు అన్నాడు. ఇది స్థాపించినటువంటి వ్యక్తి జ్యోతిరావు బాపులే. ఎవరు నాన్న? జ్యోతిరావు బాపులే. ఇక్కడ మనకు ఈశ్వర చంద్ర విద్యాసాగరు, నారాయణ గురు, అంబేద్కర్ ఇచ్చారు. వీళ్ళకి సంబంధం లేనిది ఇది. ఎవరు ఆన్సర్ మనది? ఇది జ్యోతిరావు పూలే నాన్న. మరొక క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఈ క్రింద పేర్కొన్న సామాజిక మత సంస్కరణ సంస్థలు అవి స్థాపించబడిన కాలాల ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ కొన్ని సాంఘిక సంస్కరణ తత్వవేత్తలు స్థాపించిన ఆ సంస్థలు ఇచ్చాడు. వాటిని ఆర్డర్లో, క్రొనలాజికల్ ఆర్డర్లో ఏది ముందుంది ఏది వెనుక ఉందనేది అమర్చమంటుండు. ఇక్కడ చూడండి నాన్న, ఆర్య సమాజం, తర్వాత బ్రహ్మ సమాజం, తర్వాత ప్రార్థనా సమాజం, దివ్య జ్ఞాన సమాజం. ఇక్కడ చూసినట్లయితే నాన్న, ఇప్పుడే మాట్లాడుకున్నాం 1867లో స్థాపించారు అని. ఏంటిది నాన్న? ప్రార్థనా సమాజం. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది 1828లో. తర్వాత ఆర్య సమాజాన్ని స్థాపించింది 1875లో. తర్వాత దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది 1875లో. ఇప్పుడు అవి స్థాపించినటువంటి సంవత్సరాలు తెలిస్తే ఆర్డర్ చేయొచ్చు. చూడండి నాన్న, ఇప్పుడు వీటిలో ఫస్ట్ ఉన్నది ఏంటిది? 1828. అంటే మనకు ఆప్షన్లో 2తో మొదలైంది ఆన్సర్ అవుతుంది. చూద్దాం నాన్న. ఇక్కడ 3 ఉంది అంటే ఇది కాదు, క్లియర్, ఫస్టే క్లియర్ అయింది. ఇగో ఇక్కడ 1తో, ఇది కూడా కాదు. ఇప్పుడు 2తో మొదలైనవి 2 ఉన్నాయి. ఏ 2తోటి మొదలైంది, బి 2తోటి మొదలైంది. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. దీని తర్వాత మళ్ళీ 1875, 1867, 1875. అంటే మనకి ఏముండాలి ఇప్పుడు? 1867 కావాలి. అంటే 3 కావాలి. 2 తర్వాత 3 ఉన్నది మనం ఎంచుకోవాలి. ఈ రెండిట్లలో ఏముంది నాన్న? 2 తర్వాత 1 ఉంది అంటే ఇది కాదు. 2 తర్వాత 3 ఇక్కడ ఉంది. మన ఆన్సర్ ఏంటిది? ఏ. అర్థమైందా? అంటే ఇలా ఇచ్చి క్రొనలాజికల్ ఆర్డర్లో చేయమన్నప్పుడు కనీస అవగాహన యాస్పిరెంట్కి ఆ సంస్థ ఎప్పుడు స్థాపించబడిందనే ఇయర్ తెలిసి ఉండాలి. లేకపోతే ఆన్సర్ అంటే చెప్తావు ప్రార్థన చేసిందా అంటే రాదు. అక్కడ ఏది ఎప్పుడు స్థాపించబడ్డదనే ఇయర్ తెలిసినప్పుడే నువ్వు ఆర్డర్లో చేయగలుగుతావు. ఓకేనా నాన్న? క్లియర్. మన ఆన్సర్ ఏంది? ఏ. రైట్ నాన్న. ఇక మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే, మరొక క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్లయితే 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత స్థాపించబడి ఉపనిషత్తుల సారాన్ని ప్రచారం చేసిన సంస్థ ఏది నాన్న? ఇక్కడ ఏంది? దేవేంద్రనాథ్ ఠాగూర్ చేత స్థాపించబడి ఉపనిషత్తుల సారాన్ని, ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు చెప్పిన ఏంది? బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడు నాన్న? 1833లో బ్రిస్టల్ నగరంలో మరణించాడు. బ్రిస్టల్ నగరం భారతదేశంలో లేదు. మళ్ళీ బ్రిస్టల్ సిగరెట్ ఇక్కడ ఉన్నాయి కదా అని ఇక్కడనే ఉందనుకున్నారు. ఈ బ్రిస్టల్ నగరం ఎక్కడుంది? లండన్ కేంద్రంగా. అక్కడ
అక్కడ ఉన్నటువంటి బ్రిస్టల్ నగరంలో ఇతను మరణించాడు. ఎప్పుడు నానా 1833లో 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 బ్రిస్టల్లో చనిపోయాడు పాపం. అతని సమాధి ఇప్పటికీ అక్కడనే ఉంది. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు తెలుసా? సాంఘిక సంఘ సంస్కరణ యొక్క పితామహుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఏ సాంఘిక సంఘ సంస్కర్త యొక్క సమాధి భారతదేశంలో లేదు. భారతీయుడే, మనోడే, మన దగ్గర పోరాటం చేసిన బిడ్డ. కానీ ఆయన సమాధి ఎక్కడుంది నాన్న? అయినాడు బ్రిస్టల్లో ఉంది. అర్థమైందా? మరి ఎందుకు పోయింది అక్కడ అంటే, ఆనాడు చార్లెస్ విలియం అనేటటువంటి బ్రిటిష్ రాజు యొక్క పట్టాభిషేక కార్యక్రమం ఉన్నది. ఇప్పుడు ఈనాడు మన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన పోతే ఇంకొక ఆయన వచ్చి, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మారిన ఎవరైనా నూతనంగా ఎన్నిక కాబడినప్పుడు వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారానికి సన్నిహితంగా ఉన్నటువంటి దేశాలని అతిథిగా ఆహ్వానిస్తారు. ఆనాడు చార్లెస్ విలియం యొక్క ప్రమాణ స్వీకారానికి ఏం చేసిరంటే, ఆనాడు భారతదేశం యొక్క చక్రవర్తి ఎవరినానా? భారతదేశం యొక్క చక్రవర్తి రెండవ అక్బర్. ఎవరైనా? రెండవ అక్బర్. ఇగో ఈ రెండవ అక్బర్ని ఆహ్వానించిండు మొఘల్ చక్రవర్తిగా. ఎవరు? చార్లెస్ విలియం ప్రమాణ స్వీకారానికి. అప్పుడు ఈ అక్బర్ పరిస్థితి ఏంటంటే, ఆనాడు పేరుకే మొఘల్ చక్రవర్తి కానీ పెన్షన్ తీసుకొని జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు మొఘల్ చక్రవర్తులు. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. 1765లో అలహాబాద్ సంధికాడ నుంచి పెన్షన్ తీసుకొని బతుకుతురు మొఘల్ చక్రవర్తులు. అప్పుడు ఈయన ఆ పెన్షన్ తోటి జీవితమే గడపడం కష్టంగా ఉంది కాబట్టి, నా తరపున నువ్వు వెళ్ళి అక్కడికి పోయి నా తరపున ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యి అది పూర్తయిన తర్వాత నా మాటగా విన్నవించుకొని పెన్షన్ కొంచెం పెంచవలసిగా ఏడుకోవాలని రెండవ అక్బరు మన రాజా రామ్మోహన్ రాయ్ గారిని పంపించాడు. అట్లా రామ్మోహన్ రాయ్ పేరు కాస్త రాజా అనే బిరుదు ఎవరిచ్చారంటే, మొఘల్ చక్రవర్తి అయిన రెండవ అక్బర్ ఈ రాజా అనే బిరుదు ఇచ్చి లండన్ పంపించిండు. అలా లండన్ పోయి ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత లండన్లో పర్యటిస్తున్నప్పుడు ఆ బ్రిస్టల్ నగరంలోకి చేరుకున్నప్పుడు అక్కడ హఠాత్తుగా మరణించడం జరిగింది మన మహానుభావుడు. అట్లా అర్థమైందనా? అది బ్రహ్మ సమాజానికి సంబంధించింది. మరి ఆయన మరణించిన తర్వాత ఆ బ్రహ్మ సమాజం యొక్క బాధ్యత భుజాన వేసుకున్న వ్యక్తుల్లో మొదటివాడు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. అర్థమైందా? ఇక్కడ దేవేంద్రనాథ్ ఏ ఉపనిషత్తుల ప్రచారం దేని ద్వారా చేసిండంటే తత్వబోధిని ద్వారా. దేని ద్వారా నాన్న? తత్వబోధిని ద్వారా. మరి ఈయన గురించి ఒక్క అంశం తెలవాలి. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తండ్రి. మరి దేవేంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ఎవరు? ద్వారకానాథ్ ఠాగూర్. గుర్తుపెట్టుకోవాలి. ద్వారకానాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్. ఆన్సర్ ఏంది నాన్న? తత్వబోధిని. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం నాన్న. మరొక క్వశ్చన్ తీసుకొని చూసినట్లయితే, వితంతు పునర్వివాహ చట్టం అందమైనా హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్. రీమ్యారేజ్ యాక్ట్ మళ్ళీ పెళ్లి చేయడం. వితంతు పునర్వివాహ చట్టం 1856లో ఏ సాంఘిక సంస్కృత యొక్క తీవ్రమైన కృషి ఫలితంగా వచ్చింది. ఇప్పటిదాకా ఏం చెప్పినా సతీసాగమనం రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి ద్వారా విలియం బెంటింగ్ 1829లో చట్టం చేసిండు. అట్లనే 1856లో ఏ సాంఘిక సంఘ సంస్కృత యొక్క కృషి ద్వారా ఈ వితంతు పునర్వివాహం హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ వచ్చింది అని మనకు క్వశ్చన్ అడిగాడు నాన్న. ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు భారత గవర్నర్ జనరల్ ఎవరంటేనేమో లార్డ్ డల్హౌసీ. ఎవరున్నారు నాన్న? లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్. మరి ఆనాడు కృషి చేసినటువంటి సాంఘిక సంస్కర్త ఎవరంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఎవరు నాన్న? ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ యొక్క కృషి ద్వారా ఇక్కడ ఈ వితంతు పునర్వివాహ చట్టం రావడం అనేది జరిగింది. ఓకేనా నాన్న? రైట్. ఇక మరొక క్వశ్చన్ చూద్దాం నాన్న. మరొక క్వశ్చన్ని తీసుకొని చూసినట్లయితే, అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి పునాదిగా నిలిచిన మహమ్మద్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజ్. మహమ్మద్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజీ 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరు అంటే స్థాపించింది ఎవరు? మీర్జా గులాం మహమ్మద్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బద్రుద్దీన్ ట్యాబ్జీ. ఏం లేదు నాన్న, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజీ 1875లో అలీగర్లో అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా ఎవరు అంటే మహమ్మద్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజీగా స్థాపించబడింది. అది తర్వాత కాలంలో
అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మారింది. ఈ పేరుతో స్థాపించబడ్డ ఇది ఏమైంది నాన్న? ఇగో ఇలా ముస్లిం అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది. ఎవరు స్థాపించారు 1875లో అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. డైరెక్ట్ క్వశ్చన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకేనా? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దీన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇక మరొక ప్రశ్నలోకి వెళ్తే, ఈ క్రింది జతలలో సరైనది ఏంటిది? ఇక్కడ 4 జతలు ఇచ్చిండానా, అందులో సరైనది ఏంటిది అంటుండు. సరైనది ఎందుకు చూపించమంటున్నా అంటే తప్పుగా ఇచ్చిండని అర్థం. చూడానా, బ్రహ్మ సమాజం దయానంద సరస్వతి. తప్పు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు నాన్న? రాజా రామ్మోహన్ రాయ్. కాబట్టి ఇది తప్పు. రెండవది ఏమిచ్చిండు? ఆర్య సమాజం రాజా రామ్మోహన్ రాయ్. తప్పు. ఆర్య సమాజాన్ని స్థాపించింది దయానంద సరస్వతి. ఎవరు నాన్న? దయానంద సరస్వతి. ఓకేనా? నెక్స్ట్ ఏమిచ్చిందానా? సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు పూలే. ఇది రైటే, ఇది కరెక్టే ఉంది. ఇక నెక్స్ట్ ఏమిచ్చాడు? రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ స్థాపించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కాదు. ఈయన ఏం చెప్పాడు? ఇప్పటిదాకా చెప్పినాయి కదా, అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన దాన్ని కాబట్టి ఈ రామకృష్ణ మిషన్ స్థాపించినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. ఎవరు స్థాపించారు? స్వామి వివేకానందుడు స్థాపించడం అనేది జరిగింది. అంటే నానా ఇది తప్పిచ్చాడు, ఇది తప్పిచ్చాడు, ఇది తప్పిచ్చాడు. మన ఆన్సర్ ఏమంటుండు? సరైనది గుర్తించమంటుండు. కరెక్ట్ మ్యాచ్డ్ ఏముంది అంటుండు. అంటే సి ఈజ్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. ఇక మరొక ప్రశ్నని తీసుకొని చూసినట్లయితే నాన్న, మరొక క్వశ్చన్ చూస్తే, ఈ క్రింది వాటిలో సాంఘిక సంస్కరణ ఉద్యమానికి సంబంధించినది కానిది, వీడు గుర్తుకోవాలి, కానిది ఏది సాంఘిక సంస్కరణ ఉద్యమానికి సంబంధం లేదు అది గుర్తించమంటుండు. మళ్ళీ సాంఘిక సంస్కరణ ఉద్యమానికి కన్ఫ్యూజ్ కావద్దు, క్వశ్చన్ మంచిగా చదవాలి. కానిది ఏది అన్నాడు ఇక్కడ. చూడానా, సతీ సాగమనం మనం ఇప్పుడే చెప్పినాం కదా, 1829లో యాక్ట్ వచ్చింది, విలియం బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్ కృషి, అది రైట్. వితంతు పునరు 1856లో చట్టం వచ్చింది, ఇప్పుడే చెప్పినాం కదా, కాబట్టి ఇది కూడా రైటే. తర్వాత ఏంది? మహిళా విద్య ఉద్యమం. మహిళల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు ఈ మహిళలే కదా వితంతు పునర్వివాహం అని, బాల్య వివాహాలు నిషేధించడం, ఇదంతా ఎవరిలో భాగం? మహిళల్లో. కాబట్టి ఇది కూడా సంబంధం ఉన్నది. మరి ఇక్కడ శాశ్వత భూమి శిస్తు విధానం, దీనికే సంబంధం అన్న. సాంఘిక సంస్కరణ ఉద్యమానికి ఈ భూమి శిస్తు విధానానికి సంబంధం లేదు. మన ఆన్సర్ సంబంధం లేనిదే అన్నాడు. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది నాన్న? డి ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్లో డి అనేది ఆన్సర్. దీనికి సంబంధం లేనిది ఏంటంటే శాశ్వత భూమి శిస్తు. రైట్ నాన్న. ఇక మరొక ప్రశ్నని తీసుకొని చూద్దాం నాన్న. ఆర్య సమాజం స్థాపించబడిన సంవత్సరం ఇల్లాకనే చెప్పిన డైరెక్ట్ బిట్టు 1875. 1875లో దయానంద సరస్వతి గారు ఎక్కడ కేంద్రంగా? ముంబాయి కేంద్రంగా స్థాపించాడని చెప్పారు. అర్థమైందా నాన్న? ఓకేనా? క్లియర్. ఈ 1867లో ఏం స్థాపించబడ్డది? మహారాష్ట్ర కేంద్రంగానే ప్రార్థనా సమాజం స్థాపించబడింది. ఈ 1885లో ఏం స్థాపించబడింది? ముంబాయి కేంద్రంగానే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడ్డది. ఇక్కడ 1890లో ఏం స్థాపించబడింది? ఇది బేలూరు, అంటే ఎక్కడుంది? కలకత్తాలోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్ స్థాపించబడింది. అన్ని తెలిసినప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. ఇది ఇచ్చిండు, ఇది ప్రార్థన సంబంధం. ఇక్కడ అడిగింది ఆర్య, సంబంధం లేదు. ఇది ఐఎన్సి ఏర్పాటు, ఇది ముంబై కేంద్రం, ఇది మహారాష్ట్ర, ఇది ముంబై అన్నట్టే. ఇది ముంబై, ఇది ఒక్కటే బేలూరు, కలకత్తా. 1897లో రామకృష్ణ మిషన్. మన ఆన్సర్ ఏంది? ఆర్య సమాజం అన్నాడు కాబట్టి ఇది 1875 ముంబై కేంద్రంగా ఏర్పడింది. ఓకేనా నాన్న? రైట్. ఇక మరొక క్వశ్చన్ తీసుకొని చూస్తే, సత్యార్థ ప్రకాశిక గ్రంథ రచయిత ఎవరు? సత్యార్థ ప్రకాశిక గ్రంథ రచయిత ఎవరంటే డైరెక్ట్ బిట్టు దయానంద సరస్వతి. ఈయన ఏం చెప్తాడు? ఆర్య సమాజంలో భాగంగా అంటే స్వధర్మం, మనకంటూ ఒక ధర్మం ఉండాలి. తర్వాత స్వభాష, మనకంటూ ఒక భాష ఉండాలి. తర్వాత స్వదేశం, మనకంటూ, దీన్నే స్వరాజ్యం అన్నాడు ఆయన. స్వరాజ్యం అనే పదాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి ఎవరని క్వశ్చన్ అడిగితే స్వామి దయానంద సరస్వతి పేరు చెప్పాలి.
ఓకేనా? మన ఆన్సర్ ఏంది నాన్న? దయానంద సరస్వతి. ఇక మరొక క్వశ్చన్ తీసుకొని చూద్దాం నాన్న. మరొకటి ఏంటంటే రామకృష్ణ మిషన్ ప్రారంభించబడ్డ సంవత్సరం ఎప్పుడు? ఇప్పుడే చెప్పిన కదా. స్వామి వివేకానందుడు ఏం చేశాడంటే 1896, 1897 ఈ రెండు కూడా బేలూరు ఏడ ఉంది? కలకత్తా ప్రాంతంలో ఉంటుంది. కలకత్తా ప్రాంతంలో ఉన్న ఈ బేలూరులో ఈ రెండు 96లోనేమో రామకృష్ణ మఠం, గుర్తుపెట్టుకోవాలి ఏది ఎప్పుడని, రెండు ఇచ్చి ఆర్డర్లో వేర్చమన్నాడు అనుకో, ఇది తెలియకపోతే కథం. ఇది రామకృష్ణ మిషన్, ఇది మిషన్, ఇది మఠం. ఇక్కడ రెండింటికి రెండు భావనలు ఉన్నాయి. 96లో రామకృష్ణ మఠం ఎందుకు ఏర్పాటు చేసిందంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పాటు చేసిండు. అంటే మన వాడుక భాషలో హిందూ మత ప్రచారం, సింపుల్గా చెప్పాలంటే దానికోసం మఠం ఏర్పడింది 96లో. 97లో రామకృష్ణ మిషన్ అదే ప్రాంతంలో. ఇది ఎందుకు ఏర్పాటు చేసిండు? ప్రజాసేవ కోసం. దేనికోసం నాన్న? ప్రజాసేవ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కూడా దీని యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మీరు హైదరాబాదు రామకృష్ణ మఠంకి, రామకృష్ణ మిషన్ ఉందిగా, అక్కడ పోండి. ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మతంతో సంబంధం ఉండదు. నువ్వు క్రైస్తవునివా, ముస్లింవా, జైనువా, హిందువా అవి చూడరు. నీలో టాలెంట్ ఉందా, వాళ్ళు పెట్టిన కొన్ని టెస్టులు నువ్వు క్వాలిఫై అయినవా, నువ్వు జైన్ కావచ్చు, అక్కడ అభ్యసించవచ్చు వాళ్ళు నేర్పేటటువంటి కోర్సులు. అర్థమైందా? స్పోకెన్ ఇంగ్లీషు ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ రామకృష్ణ మిషన్. అక్కడికి వెళ్ళొచ్చు, నేర్చుకోవచ్చు ఉచితంగా. నీదే మతం, ఏ కులం, ఇవేమి అడగరు. అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రజాసేవ కోసం ఏర్పాటు చేయబడిందే రామకృష్ణ మిషన్. ఎవరు ఏర్పాటు చేశారు? స్వామి వివేకానందుడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1897. ఏ ప్రాంతంలో దీని బేసు? బేలూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలి. బేలూరు ఏ ఊర్లో? మా ఊర్లో ఉందా? కాదు. ఏడుంది? కలకత్తాలో ఉంది. ఇది గుర్తుండాలి. ఓకేనా నాన్న? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఒకసారి వెళ్దాం. స్వామి వివేకానంద యొక్క ప్రసిద్ధి చెందిన ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో ఉపన్యసించిన సంవత్సరం మరియు ప్రదేశం. వెరీ సింపుల్ నాన్న, ఒక్క నిమిషం వినండి. అమెరికా ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? 1492. కొలంబస్ గాడు ఇండియాకి వద్దామంటే దాడి చెప్పాడు మానబోతే అది వెలుగులోకి వచ్చింది. దానికి 400 ఏళ్ళు పురస్కరించుకుని నాన్న 1893, 400 సంవత్సరాలైన సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలియదు ఏ సందర్భంగా ప్రపంచ మత సమావేశం ఏర్పాటు చేసిందంటే మత పిచ్చి లేచి ఇట్లా చెప్తారు. అది కాదు. అమెరికా వెలుగులోకి వచ్చి 400 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రపంచ మత సమావేశాన్ని ఏర్పాటు చేసింది చికాగో నగరంలో 1893 సెప్టెంబర్ 11వ తారీఖు. అంతా తెలవాలి క్లియర్గా. సెప్టెంబర్ 11వ తారీఖు ఏర్పాటు చేసింది. ఏ రీజన్ ఏంది నాన్న? అమెరికా వెలుగులోకి వచ్చి 400 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా. ఇగో ఆ ఏర్పాట్లో భారతదేశంకి వెళ్ళి భారతదేశం తరపున పాల్గొన్న బిడ్డడు మన స్వామి వివేకానందుడు. ఎక్కడ జరిగింది అది? చికాగో నగరంలో. ఏ సంవత్సరం? 1893 సెప్టెంబర్ 11వ తారీఖు. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్ నాన్న. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే థియోసోఫికల్ సొసైటీ భారతదేశంలో ప్రధానంగా ఎవరు విస్తరింపజేశారు? దీన్ని తెలుగులో ఏమంటాం? దివ్య జ్ఞాన సమాజం. ఇది యాక్చువల్లీ ఎక్కడ ఏర్పడింది అంటే న్యూయార్క్ కేంద్రంగా ఏర్పడింది. ఎక్కడ నాన్న? న్యూయార్క్ కేంద్రంగా 1875 సంవత్సరంలో మేడం బ్లావాట్స్కీ మరియు వోల్కాట్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు. ఇది గుర్తుండాలి. ఈ బ్లావాట్స్కీ, వోల్కాట్ ఇద్దరు కలిసి, ఈ వోల్కాట్ ఏమో అమెరికా, బ్లావాట్స్కీ ఏమో రష్యా. ఇది చూడు, రెండు దేశాలు కలిసి ఆ న్యూయార్క్ పోయి అక్కడ దివ్య జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళ భావనలు నచ్చినటువంటి అనిబీసెంట్ గారు ఆ మతంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత భారతదేశం వచ్చారు. కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల న్యూయార్క్లో ఏర్పడ్డటువంటి ఇది అతి